ఫ్రెండ్స్, ఈ రోజు కపస్కుద్ది ఫిషర్మెన్ సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు కపస్కుద్ది గ్రామ ప్రజలకైతే అడుగుతాము. సో వాళ్ళు ఏం చెప్తారో ఈ వీడియోలో చూడండి. నా పేరు శ్యామ్ సుందర్ అండి. మాది కపాస్కుది గ్రామం, శ్రీకాకుళం జిల్లా కౌటి మండలం. మేజర్గా వచ్చి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మొదటిగా ముఖ్యంగా దాంట్లో కొన్ని చెప్పుకోవాలంటే, రహదారిలో ఉన్న మొదటి మాకు గ్రామ ఎంట్రన్స్ లో ఉన్న రోడ్డు బాగోలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కపస్కుద్దికి ఎంట్రన్స్ ఉన్న రోడ్ అనమాట. ఈ రోడ్ అంటే అనమాట ఈ గ్రామస్తులు బయటకు వెళ్తారు. ఈ రోడ్డు ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కానీ వర్షాకాలం అయితే అస్సలు నడలేరు అనమాట. ఈ స్కూల్ పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్ అంట. అలాగే డ్రైనేజ్ కాలువలు కూడా మా ఊర్లో లేవు. దానివల్ల ఏంటంటే ఈ సీజన్ వచ్చేటప్పుడు దానివల్ల దోమల వల్ల ఈ జ్వరాలు గట్రా చాలా ఇబ్బంది పడుతున్నాం. జ్వరాలు చాలా వస్తున్నాయి మా ప్రజలకి. అలాగే దీంట్లోకి వచ్చి వేట సంబంధించిన కొన్ని గాయాలు అవుతున్నాయి, ఆస్తి నష్టం అవుతుంది. కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి బీమా కానీ ఏమీ రావట్లేదు. అట్లానే కొన్ని నీటి సమస్య కూడా ఉంది, తాగునీరు సమస్య కూడా ఉంది. ఇంకొచ్చి మేజర్గా కొన్ని ఉన్నాయి. కాకపోతే దాంట్లో అలాగే మాకు ఒక కుర్రోళ్ళకి యూత్కి కావాల్సిన కొన్ని గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయాలి. విద్యా రంగంలోనూ కూడా కొంచెం దూరంగా ఉన్నాం. అట్లనే ఈ సమస్యల్లోనే కొన్ని చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఈ సమస్యలో కొన్ని అయినా సరే మా ప్రజలకి తీరుస్తారని కోరుచున్నామండి. అట్లనే ఈ తుఫాను సమయంలో కూడా మాకు సరైన తుఫాను భవనం లేదండి. ఎందుకంటే మాకు ఏ తుఫాను జరిగినా సరే మేము మెరక ఊరు సైడ్ వెళ్లాల్సి వస్తుంది. చాలా భయంతో ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకు శిథిలావస్థలో 20 సంవత్సరాల కిందట అట్లనే ఉంది తుఫాను బిల్డింగ్. మాకు ఎటువంటి తుఫాను రక్షణ బిల్డింగ్ కానీ ఏదో వల్ల పెట్టుకోవడానికి, ఆస్తులు పెట్టుకోవడానికి లేదు. ఇంకా వచ్చి మాకు యాంగర్ వేస్తుంటాం. అవి ఏంటంటే ఊడి వెళ్ళిపోతుంటాయి. మాకు మినీ హార్బర్ లాంటిది ఏదైనా మాకు ఏర్పాటు చేయాలి. మాకు ఈ పరిస్థితి ఏంటంటే తెల్లవారి 4 గంటలు 3 గంటలకు మేము నేను దేవుడికి దండం పెట్టుకొని మేము ఏట అనేది చేస్తాం. ఈ సముద్రం వ్యవహారం ఎలాగుంటది అయితే 7 కెరటాలు వస్తాయి. ఆ 7 కెరటాలు దాటి వెళ్తోడికి మేము నేను దేవుడికి మొక్కుకుంటాం. వెళ్ళిన సమయం కూడా ఎన్నో తెప్పలు తిరగబడిపోయిన వల్ల, దానివల్ల తెప్పలు తగలడం వల్ల చనిపోయిన ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ నెల 15 ఈ 2 నెలల లోపల మాకేంటంటే ఏట చేయడానికి కూడా ఆపేసిన తర్వాత చాలా ఇబ్బంది. దీనివల్ల మేము ఇక్కడ కన్నీళ్ళతో బతకలేకపోయి గోవా అయినా సరే, మద్రాసు అయినా సరే ఎక్కడికో వెళ్ళడానికి మేము ఎంతో మనిషి వెళ్తుంటాము. వెళ్ళడమే తెలుసు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా ప్రాణ నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఆల్రెడీ మా ఊర్లో కూడా ఇంతకు ముందు 2-3 చనిపోయి ఉన్నారు. అక్కడ కూడా చాలా కష్టాలైంది. కానీ ఈ 2 నెలల లోపల మాత్రము మా బతకడం అనేది మాత్రము చాలా కష్టము. అదే విధంగా ఈ 2 నెలలు ఇంకా ఈ 4 నెలల లోపల ఈ 3 నెలలు చాలా గాలులు వస్తాయి. దానివల్ల 15 లక్షలు 20 లక్షల రూపాయల ఆస్తులు యాంగారు వేసుకుని ఉంటాం సముద్రం లోపల. ఈ 24 గంటలు ఏ గాలి వస్తుందో ఏటి వస్తుందో తెలియదు. అలాగే ఎన్నో తెప్పలు కూడా వెళ్ళిపోయే ప్రదేశం కూడా ఉన్నది. వెళ్ళి వచ్చేటప్పటికి బోట్లు తిరగబడిపోయిన వల్ల ప్రాణ నష్టాలు జరుగుతున్నవి. దీనికోసం గవర్నమెంట్ కొంచెం కనికరించి మాకు చిన్న ఆరుబోర కావాలని మనం చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజు మా కపస్కుద్ది ఫిషర్మెన్స్ చెప్పారు కదా వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బోట్లకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ బోట్లు బోల్తా పడి ఎంతో మంది ప్రాణ నష్టాలు అయితే జరుగుతున్నాయని వాళ్ళు చెప్పారు. దీని అంతటికి కారణం ఈ కపస్కుద్ది గ్రామంలో గానే, ఈ చుట్టుపక్కల గ్రామంలో గానే ఎటువంటి చిన్న చిన్న హార్బర్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టాలు అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కటి షేర్ చేయండి. మీ షేర్ చేయడం వల్ల మా ఫిషర్మెన్స్ జీవితాల్లో సేవ్ చేసేవారు అవుతారు.